జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన వార్తనైతే తీసుకొచ్చిన. మన భారతదేశం బంగ్లాదేశ్ దుమ్ము దులపడానికి సిద్ధమైపోతుంది. సరే, ఇంతకు ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ బంగ్లాదేశ్ అనేది ఒక విష పురుగు లాంటిది అన్నమాట. ఏంటి? ఒక విష పురుగు. ఈ విషయం మన వాళ్ళకైతే ఇన్ని రోజులకైతే అర్థమైందియా. ఇన్ని రోజులు కూడా వీళ్ళకి అర్థం కాల. అయితే 1971లో మనము బంగ్లాదేశ్ తరపున పోరాడబట్టి ఈ బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. లేకపోతే ఈ బంగ్లాదేశ్ ఇప్పటికి కూడా ఈ పాకిస్తాన్ కోరల్లోనే చిక్కుకొని విలవలాడుతూ ఉండిండు. సరే, 1971లో జరిగినటువంటి యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించి ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చిపెట్టినారు. కానీ ఈ సిగ్గు, లజ్జ, విశ్వాసం ఏ మాత్రం కూడా లేనటువంటి బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్కు దగ్గరవుతా భారత్ను ఒక శత్రు దేశంలాగా చూస్తారు. కారణం ఏం చెప్పేదా? మత పిచ్చి. పాకిస్తాను ఇస్లామిక్ దేశం, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం. ఇప్పుడు కారణం ఏంటంటే అదే కారణం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టర్కీ ఉన్నది, అది కూడా ఇస్లామిక్ దేశమే. కానీ వాళ్ళు ఏం చేశారు? భారతదేశం కొన్ని టన్నుల ఈ మందులన్నింటినీ కూడా పంపించి వాళ్ళకందరికీ కూడా సఫరీలు చేసింది, సేవలు చేసింది వాళ్ళు కోలుకోవడానికి. ఇది కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా స్పందించకముందే స్పందించినటువంటి ఏకైక దేశం మన భారతదేశమే. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేశారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? మత పిచ్చి అనేది. అంటే నువ్వు ఏమి చెయ్యి, ఎంత చెయ్యి, పాంకు పాలు పోసేట్టు నువ్వు ఎంత చేసినా కూడా వీళ్ళ ఆలోచనలు అయితే మార్పు ఉండదు. వీళ్ళంతా కూడా ఒకటే. వీళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకులే. అంతే. ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలానే పోతుంది. సరే, ఇక విషయానికి వస్తే బంగ్లాదేశ్లో ఉండేటటువంటి హిందువులను 6 నెలల పాటు హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఆస్తులు లూటీలు చేయడం, హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం వంటి అత్యంత ఘోరమైనటువంటి దారుణాలకు ఈ బంగ్లాదేశ్ జాంబీలు ఒడిగట్టారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఎక్కడైనా 1-2 సంఘటనలు జరిగినాయి అనుకుంటే సరేలే అని అనుకోవచ్చు. కానీ ఈ బంగ్లాదేశ్ జాంబీలు ఏకంగా 6 నెలల పాటు ఈ అఘాయిత్యాలను జరిపినారు. అంటే అక్కడ హిందువులు ఎంత తలడిల్లిపోయి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత మానసిక శోభను అనుభవించుంటారో ఒక్కసారి ఫీల్ అవ్వండి మీరు కూడా. లేకపోతే ఏది? అసలు హిందువులుగా పుట్టడమే మనం చేసుకున్నటువంటి పాపమా ఏందన్నట్టు అంతగా బాధ పెట్టినారు వాళ్ళను. ఇకపోతే భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనింది. ఏదో 1000 మందో 2000 మందో అయితే ఏదో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎలాగోలా వాళ్ళని మన దేశానికి తీసుకురావచ్చు. కానీ బంగ్లాదేశ్లో 1 కోటి మందికి పైగా హిందువులు ఉన్నారు. అంతమందిని రక్షించి భారత్కి తీసుకురావడం అసాధ్యం, అవునా కదా? పైగా హిందువులను ఎలా గుర్తించాలో కూడా తెలియని పరిస్థితి. దీంతో భారత ప్రభుత్వం అంతర్గతంగా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తానే వచ్చింది. బంగ్లాదేశ్కు అన్ని రకాల ఎగుమతులను నిలిపేస్తుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరాను, రా మెటీరియల్ను, పత్తి ఎగుమతులను, ఆహార పదార్థాల ఎగుమతులను నిలిపేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు కల్పించేటువంటి ప్రత్యేక సదుపాయాలను కూడా పూర్తిగా నిలిపేసింది. ఫలితంగానే బంగ్లాదేశ్లో పరిస్థితులు కొంతవరకు కుదుటపడినాయి. ఎందుకంటే ఇంకో జరిగే కొద్దీ మనోళ్ళు తోగతిరి సాగినారు. అట్టగదా జరుగుతుందా? సరే, ఇక బంగ్లాదేశ్ తానేదో పెద్ద తోపునన్నట్టుగా ఈ భారత్ను గొంతెమ్మ కోరికలు వాడడం ప్రారంభించింది. మాకు అది కావాలా, ఇది కావాలా, మేము చెప్పినట్టు భారత్ నడుచుకోవాలా, సరిహద్దుల వద్ద కంచె నిర్మించకూడదు, ఏదో మన భారతదేశం వాళ్ళ అబ్బా సొత్తన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇప్పుడు బంగ్లాదేశ్తో పోలిస్తే పాకిస్తాన్ దీనికంటే స్ట్రాంగ్ అన్నమాట, అవునా కదా? బంగ్లాదేశ్తో పోలిస్తే పాకిస్తాన్ స్ట్రాంగ్. అలాంటి పాకిస్తాన్ని మనం గుడ్డలిప్పి మరీ కొట్టాం. అట్టాడితే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ బతుకలకు ఈ ఆఫ్లుంగి గాల్లో ఎంతసేపు నిలబడతారు? ఒకసారి ఆలోచించండి. వీళ్ళ బతుకులకు భారతదేశాన్ని బెదిరించడము, భారతదేశాన్ని వ్యతిరేకించడము, ఏ పాకిస్తాన్ చేతులు అయితే సాగు దెబ్బలు తిన్నారో మళ్ళా పోయి వాళ్ళతో దోస్తీ చేయడం, వాళ్ళ తీసుకొచ్చి చర్చలు జరపడం, ఎన్ని పొకండాలు చేశారు వీళ్ళ. ఏంది ఇదంతా కూడా? పైగా ఈశాన్య రాష్ట్రాలకు మేమే దిక్కని, మేము గనక తిరగబడితే చికెన్ నెక్ను స్వాధీనం చేసుకొని ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామని ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం మొదలుపెట్టినారు. అంతెందుకే స్వామి, స్వయాన బంగ్లాదేశ్ స్వయం ప్రకటిత ప్రధానటువంటి మహమ్మద్ యూనస్ గాడు, పెద్ద జోకర్ గాడు, వీడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినాడు. అంతేకాకుండా 10 రోజుల క్రితం ఈ మహమ్మద్ యూనస్ సలహాదారుడు మాట్లాడతా భారత్ కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము భారత్ పైన దాడి చేస్తామని, భారత్ అంతు చూస్తామని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి ట్రై చేయాల్సిందిరా. దీని అమ్మ మాకు బట్టిన సేనంతా కూడా వదిలిపోయిండు. పాకిస్తాన్కి ఎట్టా మెడి దెబ్బలు పడినాయి, పనిలో పని దీన్ని కూడా దుమ్ము రేపు దొబ్బుదురో పేడ పోయింది అట్టే. చూసారా మీరా?
పాకిస్తాన్ మనం ఒక పక్కన సావ దొబ్బుతా ఉంటే వీళ్ళు బుస్స ఎత్తల బెదురు కుక్క మాదిరి పోయి మూలలో కూర్చున్నట్టు మూలుగుతా ఉన్నారు, బుస్స కూడా లేకుండా. అట్టబడింది పాకిస్తాన్కి దెబ్బ. యాడికి పోయినారా మరి, స్పందించకూడదా? వాళ్ళని ఆడే సావంతా దంతా ఉంటే తుక్కుగా రాగొట్టినట్ట. మరి ఎందుకు మాట్లాడలేడు? వీళ్ళ బతుకలకు కనీసం స్నానాలు చేసావారు, బ్రష్లు వేసుకొని చావరు, లుంగీలు కూడా ఇది మోహాల దాకా కట్టుకొని తెచ్చారు. వీళ్ళ బతుకులకి వీళ్ళకి ఎందుకు ఇవన్నీ కూడా పోకుండాలా నాకు తెలియడంలే. సరే, అప్పుడు మన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ మూడ్లో ఉండదు కాబట్టి ఈ బంగ్లాదేశ్ జోకర్ల వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాలా అని మీ మోహాలు లేరన్నట్టు ఊసి వీళ్ళ పాటికి వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కు తాత్కాలికంగా బ్రేక్ రావడంతో ఇప్పుడు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. భారత్ నుంచి బంగ్లాదేశ్కు చిన్న పెద్ద కలుపుకొని మొత్తం 56 నదులు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. అంటే మనం బంగ్లాదేశ్ మీద దాడి చేయాలి అంటే నదీ మార్గం గుండానే దాడి చేయాల్సి ఉంటుందన్నమాట. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మన భారతీయ సేనలో అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్లను అయితే ప్రారంభించినాయి. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నటువంటి తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలు, సైనిక విన్యాసాలను అయితే ప్రారంభించింది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాలలో యుద్ధం సంభవిస్తే దానిని ఏ విధంగా ఎదుర్కోవాలా, శత్రువు వ్యూహాలను ఏ విధంగా ధ్వంసం చేయాలి అన్న విషయాలపైన కసరత్తు అయితే చేస్తుంది. ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షిస్తారన్నమాట. భారత సైన్యంలో చేరినటువంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు ఎలా ఉపయోగించాలా, శత్రువు నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా పసిగట్టాలా, అలాగే శత్రువుకు తెలియకుండా శత్రువుపైన ఏ విధంగా దాడి చేయాలి అన్న విషయాలపైన భారత ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తుంది. అంటే ఓవర్ యాక్షన్ కనుక చేస్తే పాకిస్తాన్ కాదు దానమ్మ మొగుడిని దన్నట్టు బంగ్లాదేశ్ కూడా త్వరలోనే మోత అయితే మోయిపోని ఉండాలి. అది విషయం. వీళ్ళెంత వీళ్ళ బొత్తులు ఎంత, వీళ్ళు భారతదేశాన్ని బెదిరించగలిగేంత రోజుల అమెరికాని మన బొచ్చు కూడా బేకలేకపోతుంది. వీళ్ళేంది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.